హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు వీనస్ కిచెన్. రెండు క్యారెట్లు, చిన్న కప్పు బియ్యం పిండితోటి పిల్లలకు పెద్దలకు కూడా నచ్చేలా స్నాక్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూద్దామండి. ఈ స్నాక్స్ పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా చాలా బాగుంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. రెసిపీ కనుక నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. క్యారెట్ తోటి ఈ స్నాక్స్ చేయడం కోసం నేను ఇక్కడ 2 మీడియం సైజ్ క్యారెట్లను తీసుకున్నానండి. ముందుగా క్యారెట్ల పైన ఉండే స్కిన్ని పీల్ ఆఫ్ చేసుకుని వాటి మొదలు చివర తీసేసుకుని వీటిని శుభ్రంగా కడిగిన తర్వాత చిన్న గ్రేటర్ని తీసుకొని తురుముకుని తీసుకోవాలి. ఇలా గ్రేటర్ తోటి తురమడం మీకు కష్టంగా అనిపిస్తే క్యారెట్ ముక్కలను చిన్నగా కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకుని సరే తీసుకోవచ్చు. గ్రేట్ చేసుకున్న తర్వాత ఈ క్యారెట్ తురుమునంతటిని కూడా ఒక బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత ఇందులోకి మీడియం సైజ్ ఉల్లిపాయలను సన్నగా చీలికల్లా కట్ చేసుకుని ఆ ముక్కలను వేసుకోండి. అలాగే సన్నగా తరిగిన ఒక రెమ్మ కరివేపాకు, కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకోవాలి. ఇందులోనే సన్నగా తరిగిన 2 పచ్చిమిర్చిని కూడా వేసుకోండి. 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. వీటితో పాటుగా 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, అలాగే 1/2 టీ స్పూన్ వరకు కారాన్ని వేసుకోవాలి. మీరు స్పైసీగా ఉండాలనుకుంటే కారాన్ని మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవచ్చు. అలాగే 1/2 టీ స్పూన్ గరం మసాలాను కూడా వేసుకుని ముందు వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. క్యారెట్ తురుములో, ఉల్లిపాయల్లో, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్లో కూడా తడి ఉంటుంది కాబట్టి అంతా ఒకసారి ముందే బాగా కలుపుకోండి. తర్వాత ఇందులోకి బియ్యం పిండిని వేసుకోవాలి. నేను ఇక్కడ 1/4 కప్పు వరకు బియ్యం పిండిని తీసుకున్నానండి. మెజర్మెంట్ కప్లో చెప్పాలంటే అరకప్పు వరకు బియ్యం పిండి, 2 క్యారెట్లకి అరకప్పు బియ్యం పిండి సరిపోతుంది. నీళ్లు వేయకుండా కూరగాయల్లో ఉండే తడితోనే ఈ పిండి మొత్తాన్ని కలుపుకోవాలి. ఒకవేళ కలుపుకున్న తర్వాత మీకు పిండి గట్టిగా అనిపిస్తే 1-2 స్పూన్ల నీళ్లు వేసుకునే సరే కలుపుకోవచ్చు. అలాగే బియ్యం పిండి బదులుగా మీరు శనగపిండి ఉపయోగించైనా సరే ఈ రెసిపీని చేసుకోవచ్చు. పిండి మొత్తాన్ని కూడా ఇలా చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత చేతిని ఒకసారి తడి చేసుకుని కొద్ది కొద్దిగా పిండి ముద్దను తీసుకుంటూ ఈ స్నాక్స్ని ప్రిపేర్ చేసుకోవాలి. అయితే వీటిని మీరు రౌండ్ షేప్లోకి వడల్లా చేసుకోవచ్చు, లేదా ఇలా కూడా చేసుకోవచ్చు. మీకు ఎలా కన్వీనియంట్గా అనిపిస్తే అలా చేసుకోవచ్చు. ఇలాగే మిగిలిన పిండిని కూడా ఒత్తుకుని తీసుకోవాలి. ఇలా అన్నిటినీ రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందాము. అందుకోసం స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేడి చేసుకోవాలి. ఆయిల్ కూడా ఎక్కువగా పట్టదండి, కొద్దిగా తీసుకుంటే సరిపోతుంది. నూనె వేడైన తర్వాత ముందుగా రెడీ చేసుకున్న ప్యాటీస్ని ఆయిల్కి సరిపడా వేసుకుని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 2 వైపులా కూడా మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసి తీసుకోవాలి. ఈ క్యారెట్ స్నాక్స్ని ఇలా డీప్ ఫ్రై అయినా చేసుకుని తీసుకోవచ్చు, లేదా మీరు మరింత హెల్తీగా చేయాలనుకుంటే షాలో ఫ్రై అయినా చేసుకుని తీసుకోవచ్చు. ఇలాగే మిగిలిన వాటిని కూడా ఫ్రై చేసుకుని తీసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసిన ఈ స్నాక్స్ని మీరు టమాటా కెచప్తో సర్వ్ చేసుకున్నట్లయితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. నేను చూపించిన ఈ 2 క్యారెట్లు, అరకప్పు బియ్యం పిండితో అయితే మీకు దాదాపుగా 15 వరకు ప్యాటీస్ వస్తాయి. వీటిని మీరు స్నాక్స్గా అయినా ప్రిపేర్ చేసుకుని తీసుకోవచ్చు, లేదా లైట్గా బ్రేక్ఫాస్ట్ చేయాలనుకుంటే అలా అయినా చేసుకోవచ్చు. ఎప్పుడు అందుబాటులో ఉండే బియ్యం పిండి, క్యారెట్ తోటి ఇలా సింపుల్గా స్నాక్స్ని మీరు కూడా ప్రిపేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.